మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే కొన్ని తప్పుల గురించి చెప్తాను. మీరిక్కడ చూసుకోవచ్చు. మనకు డబ్బులనేవి మెయిన్ ఇంపార్టెంటు. బట్ ఆ డబ్బుల కోసం మన మైండ్ సెట్‌ని మార్చుకోవాలి. అది ఏ విధంగా మార్చుకోవాలి అంటే, ఇక్కడ చూసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు నా జాబ్ సేఫ్‌గా ఉందని. కానీ నువ్వు జాబ్ చేస్తే కేవలం జీతం మాత్రమే వస్తుంది. సంపాదన మాత్రం రాదు. అందుకోసమే సంపాదన రావాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. రెండవది ఇన్వెస్ట్‌మెంట్‌కి భయపడటం. చాలామంది స్టాక్ మార్కెట్ గానీ, గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం గానీ, ఇలా భయపడుతుంటారు. వాటిని నేర్చుకొని మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. మూడవది ఈఎంఐ లైఫ్. చాలామంది కొత్త ఫోన్‌కు ఈఎంఐ, బైకుకు ఈఎంఐ, ఈ విధంగా టీవీ కొనుక్కోవాలన్నా గానీ ఈఎంఐ. ప్రతి దానికి కూడా ఈఎంఐకి అలవాటు పడ్డారు. నాలుగవది ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవటం. ఒకవేళ మీకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, దానికి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా మీరు ఉంచుకోవాలి. ఇంచుమించు 3-6 నెలల ఖర్చు మీరు సేవ్ అనేది చేసుకోవాలి. ఐదవది సేవింగ్ మాత్రమే చేయటం. సేవింగ్ చేస్తే మనకు ఎలాంటి లాభమైతే రాదన్నమాట. ఇన్ఫ్లేషన్ ఎక్కువైతుంది కాబట్టి మీరు సేవ్ చేసిన డబ్బైతే మొత్తం ముందు ముందు తగ్గిపోతుంది. రిస్క్ తీసుకోవటం భయపడతారనమాట. చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు. కానీ కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటారు. చివరికి మన వల్ల కాదు అని భయపడుతుంటారు. ఇంకోటి ఏందంటే ఇతరులతో పోల్చుకోవడం. అతనికి ఇల్లు ఉంది, ఇతనికి కారు ఉందని పోల్చుకుంటూ స్ట్రెస్ పడతారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు.